వకీల్ని డబ్బులు తీసుకున్నారు, లేకపోతే పోలీసులు సివిల్ ఇష్యూస్ లో దూరం. ఎన్నిసార్లు ఏంటి, ఎన్ని సంవత్సరాలు, ఎన్నిసార్లు ఎంక్వైరీ అంటే ఏం చేయాలి తెలిసిందే కదా. మా వాళ్ళందరికీ తెలుసు, విషయం తెలుసు. తిరిగి తిరిగి మా వాళ్ళందరికీ తెలుసు. అతను ఏమంటాడు, మీరేమంటారు? కాగితాలండి ఇవంటే దొంగ కాగితాలండి. నాకు తెలియదు, నాకు ఇవన్నీ ఇచ్చేసి పట్టుకొని వెళ్ళిపోయారు సార్. నాకు చదువు రాదు, ఇవన్నీ దగ్గరే ఉంటాయి మా బాబు పట్టుకొని. ఇవన్నీ ఇచ్చేసి ఖాళీగా ఇచ్చేసారు సార్. 4 రోజుల్లో నీకు ఇచ్చేస్తానని చెప్పి పట్టుకొని వెళ్ళిపోయారు సార్. వెళ్ళాం సార్. వెళ్తే వాళ్ళు పిలిచినా రావట్లేదు, బాకీ లేదు అని చెప్పేస్తున్నారు. పెద్దవాళ్ళనేమో మీటింగ్ పెట్టించాను సార్. మీటింగ్ పెట్టిస్తే శంకర్రావు గారు అంటండి, సీసీ శంకర్రావు గారు. సరే, ఇన్స్పెక్టర్కి చెప్తాను, వెరిఫై చేస్తాను. మీరు అడ్డుకోవచ్చు. ఆ బొమ్మకండి నేను మాట్లాడుతున్నాను సార్. ఆ తర్వాత మరి మొదటి రాసిన మా మిసెస్ దివ్యాంగ సంఘం కలిసి వాళ్ళ ద్వారా మేము వెళ్ళి అక్కడ ఆన్సర్ చేసేసి అక్కడ ఇచ్చేసి మా హద్దు ప్రకారం మా ఆవిడ పని ఆఫ్ చేసి మా హద్దు ప్రకారం కోర్టు పాల్గొంటాం. మార్చి 8 సార్. ఆ రోజు ఇన్స్పెక్టర్ దగ్గర వెళ్ళండి చెప్పి సార్, 3 చెక్కులు బ్లాంక్ చెక్కులు తీసుకుని బ్లాంక్ చెక్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తానని చెప్పి బ్లాంక్ చెక్కులు తీసుకుని 3 పేర్లు ట్రాన్స్ఫర్ చేసి 20 లక్షలు. మొత్తం ఎంత పోయింది? 30,80,000 అండి. ఒకరికి 20 లక్షలు, ఒకరికి 9,80,000. వంట వాళ్ళకి తెప్పిస్తారమ్మా.